ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలు అయ్యప్ప స్వామిని స్మరించుకుందాం. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం, ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. శబరిమల విశేషం ఏమిటి? ఇప్పుడు మకర జ్యోతికోని మకర జ్యోతి దర్శనం కోసమని మకర సంక్రాంతి రోజు అక్కడ ఉండాలని అయ్యప్ప భక్తులంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి, దాదాపు చాలా దేశాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి జన ప్రవాహం అంతా కూడా శబరిమలకి ప్రయాణించి వెడుతోంది. శబరీశ్వరుడిని చూడాలని చెప్పేసి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని అందరూ బయలుదేరుతూ ఉన్నారు. అయితే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలంటే శబరిమలకి వెళ్ళాలి. శబరిమల అనేటువంటి పేరు దానికి ఎందుకు వచ్చింది, దానికి ఉండేటువంటి మహత్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ అయ్యప్ప దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే శబరిమల మీద అనేక రకాల పాటల్ని చాలామంది గానం చేస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి భజనలు చేసే వాళ్ళందరూ కూడా శబరిమలను కూడా కీర్తిస్తూ ఉంటారు. అసలు ఆ కొండకి శబరిమల అంటే శబరి కొండ, అక్కడ అయ్యప్ప స్వామి కొలువు తీరి ఉన్నాడు. మరి దానికి శబరి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అలనాడు మనకి అందరికీ కూడా రామాయణం సినిమాల్లో చూసినప్పుడు చాలామందికి తెలుసు, శబరి అంటే కళ్ళు కనిపించకుండా పండు ముసలి స్త్రీ వంగి రాముడి కళ్ళకి కనపడటం లేదు అని చెప్పేసి కన్నీళ్లు కారుస్తూ ఆవిడ తల వంచి దీర్ఘదృష్టితో రాముణ్ణి చూస్తున్నట్టుగా మనకి సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. శబరి అనేటువంటిది ఒక స్త్రీ, శబరి జాతి స్త్రీ అన్నమాట. ఆవిడ తపస్విని, ఆవిడ మతంగ మహర్షికి శిష్యురాలు. ఆవిడ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తర్వాత మతంగ మహర్షి తన తనువు చాలించే ముందు ఆవిడ కూడా గురువుగారిని కోరుకుందిట, ఇక నాకు కూడా ఈ జన్మ చాలు, ముక్తి కావాలి, ఈ తనువు చాలిస్తానని చెప్పేసి గురువును అడిగిందిట. అయితే మతంగ మహర్షి ఆవిడ్ని చూసి, ఇంకా కొంతకాలం నువ్వు జీవించాలి, రాముడి గురించి ధ్యానం చేస్తూ ఉండు, కొంతకాలం తర్వాత శ్రీరామచంద్రుడు వనవాసానికి వెడుతూ ఇక్కడికి వస్తాడు, ఆయనని దర్శించి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనని అర్చించిన తర్వాత అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది, రాముడు ఇక్కడికి వచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి అని చెప్పేసి మతంగ మహర్షి తన శిష్యురాలైనటువంటి శబరిని ఆదేశించట. గురువు ఆజ్ఞానుసారం ఆవిడ రాముడి కోసం నిత్యం ఎదురు చూస్తూనే ఉంది, రామధ్యానం చేస్తూనే ఉంది. అలా కొంతకాలం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో పాటు అక్కడ ఆ దరిదాపులకి వచ్చేట, ఆ వనంలోకి, ఆ కొండ దగ్గరికి వచ్చేట. వచ్చినప్పుడు మనం సినిమాల్లో చూసినట్టుగా ఆవిడకి కళ్ళు కనిపించినటువంటి ముసలి స్త్రీ కాదు, ఆవిడ వృద్ధురాలు అయినప్పటికీ కూడా తపోశక్తి కలిగినటువంటిది, దీర్ఘంగా ఆవిడకి మంచి దృష్టి కలిగినటువంటిది, దీర్ఘంగా అంటే దూరంగా ఉండేటువంటి వాటిని కూడా చూడగలిగినటువంటి సూక్ష్మ దృష్టి కలిగినటువంటిది. అల్లంత దూరాన శ్రీరామచంద్రుడు చూడగానే ఆవిడ ఆనందంతో పరవశించిపోయిందిట, ఎదురేగి వెళ్ళిందిట. పువ్వులు చల్లుతూ, అంటే ఆయన వచ్చేటువంటి దారిలో పువ్వులు చల్లుతూ ఆయనని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళిందిట. ఆ తర్వాత ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చింది, పళ్ళు పెట్టింది. ఆ తర్వాత ఆయనకి తన కోరికను నెరవేర్చిందిట. రామచంద్ర, నేనెప్పుడో తనువు చాలించాలి అనుకున్నాను, కానీ మా గురువు గారి ఆజ్ఞ కోసం చెప్పేసి, ఆజ్ఞ పాలన చేయటం కోసం
నీ దర్శనం కోసం ఇంతసేపు వేచి ఉన్నాను, ఇంతకాలం నేను. ఇది నా ఆశ్రమం, ఇదో దీని వెనక ఉండేటువంటిది మా గురువు గారైనటువంటి మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఇది, దీన్ని వీక్షించు అని చెప్పేసి రామచంద్రుడికి చూపించిందిట. ఆ తర్వాత ఇక నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకుందిట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆవిడ విజ్ఞాపన విని ఒక చిరునవ్వు నవ్వి ఆవిడికి ముక్తిని ప్రసాదించట. ఆ తర్వాత ఆవిడ ఒక నదిగా మారి అక్కడి నుంచి ప్రవహిస్తూ వెళ్ళిందిట. అంతకాలం ఆవిడ ఆ కొండ మీద ధ్యానం చేసింది, తపస్సు చేసింది కాబట్టి ఆవిడ కూర్చున్నటువంటి ఆ కొండకి శబరిమల అనేటువంటి పేరు వచ్చిందిట. అత్యంత పవిత్రమైనటువంటి కొండ అది. అక్కడ మతంగ మహర్షి, ఆ తర్వాత శబరి కూడా చాలా కాలం తపస్సు చేసినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అది. శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళినటువంటి స్థలం అది. ఆ తర్వాత కలియుగ ఆరంభంలో హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి కూడా ఆయన శబరిమలకి వెళ్ళాట, తన స్థిర నివాసం ఏర్పరచుకోవడం కోసం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి ఆయన నిలిచిపోయాడు ఆ కొండ మీద. అందుకని అయ్యప్ప భక్తులు ఎవరు వెళ్ళినా ఆ కొండ మీద అడుగు పెడితే చాలు పవిత్రులైపోతారు. ఎందుకంటే తప్పు భూమి అది. ఒకప్పుడు శబరి తపస్సు చేసినటువంటి స్థలం, మతంగ మహర్షి తపస్సు చేసినటువంటి స్థలం, హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి నివాసం ఏర్పరచుకున్నటువంటిది, అక్కడ వెలిసినటువంటి కొండాది, రామచంద్రుడు అక్కడ అడుగుపెట్టినటువంటి కొండాది. అత్యంత పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని 40 రోజులు దీక్ష చేసి ఎవరు ఆ కొండను ఎక్కుతారో వాళ్ళందరికీ ఉండేటువంటి సర్వ పాపాలు హరిస్తాయి అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తోంది, పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే అయ్యప్ప దీక్ష అంటే మామూలు దీక్ష కాదు కదా, 40 రోజులు కఠినమైనటువంటి దీక్షను చేస్తారు. హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామిని భజిస్తూ ఉంటారు, ఏకభుక్తం చేస్తూ ఉంటారు, తర్వాత బ్రహ్మచర్యం చేస్తారు, చన్నీటి స్నానం 2 పూటలా చేస్తూ ఉంటారు, కాళ్ళకి చెప్పులు ఉండవు, నల్లని వస్త్రాలు ధరిస్తారు. కొంతమంది 40 రోజులు, కొంతమంది 11 రోజులు, కొంతమంది 6 మాసాలు, కొంతమంది 1 సంవత్సర కాలం. ఎవరెవరు ఏ రీతిగా వాళ్ళు దీక్ష పూలానని అనుకుంటూ ఉంటారో ఆ విధంగా వాళ్ళు దీక్షను పూని అంతకాలం కూడా వాళ్ళు ఆ దీక్షలోనే ఉంటారు. అహర్నిశలు అయ్యప్ప స్వామి భజన చేస్తూ ఉంటారు, ఆయనని కీర్తిస్తూ ఉంటారు, శరణు చెప్పుకుంటూనే ఉంటారు. అలా చెప్తూ పవిత్రులై, అంటే దీక్ష ముగిసిన తర్వాత ఎంతకాలం అనుకుంటారో అంతకాలం కఠిన దీక్ష చేసిన తర్వాత కాలినడకన బయలుదేరే వాళ్ళు కొంతమంది, మొత్తం వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నుంచి వాహనాల మీద వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి ఆ కొండ ఎక్కడానికి మాత్రం ఇక్కడ చిన్న పాదం పెద్ద పాదం అని చెప్పేసి, అంటే పెద్ద పాదంలో నడిచినటువంటి వాళ్ళు కొన్ని కిలోమీటర్లు నడవాలి, చిన్న పాదం నడిచే వాళ్ళు కూడా కనీసం 14 కిలోమీటర్లు వాళ్ళు నడవాల్సి ఉంటుంది కొండ ప్రాంతంలో. అలా చెప్పులు లేకుండా పాదరక్షలు లేకుండానే వాళ్ళు అక్కడి దాకా పైన ఇరుముడి మోసుకుని ఆ ఎండకి కానీ వానకి కానీ చలికి కానీ వాళ్ళు దేనికి కూడా విరవకుండా హరిహర పుత్రుడి నామస్మరణ చేస్తూ కీర్తిస్తూ శరణు ఘోష చేస్తూ వాళ్ళు కొండకి చేరుకుంటారు. అసలు ఈ దీక్షాకాలంలోనే వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ పరిహారం అయిపోతాయి. ఆ కొండ ప్రాంతంలో నడుస్తున్నప్పుడే వాళ్ళ పాపాలన్నీ పరిహారం అవుతాయి. అంతంగా చివరిగా ఆ కొండను ఆ 18 మెట్లు ఎక్కేసరికి వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ పోయి మనస వాచ కర్మణ వాళ్ళు పవిత్రులైన తర్వాతనే ఆ అయ్యప్ప స్వామి దర్శనం వాళ్ళకి లభిస్తుంది. అంటే ఎంతటి పవిత్రమైనటువంటి స్థలం అది. ఆ స్థలానికి వెళ్ళడం కోసం ముందే వాళ్ళు దీక్ష పూని ముందే పవిత్రులై ఆ తర్వాత అక్కడికి ఎక్కుతారనమాట. ఆ తర్వాత మాత్రమే ఆ కొండను వాళ్ళు చేరుకోగలుగుతారు. అందుకని అత్యంత పవిత్రమైనటువంటిది శబరిమల. దానికి వెళ్ళాలంటే అందరూ కూడా తమ తమ బలహీనతలన్నీ కూడా పక్కన పెట్టి కఠినమైనటువంటి దీక్షను పూని మనస వాచ కర్మణ ఆ అయ్యప్ప స్వామిని శరణు వేడుతూ ఎవరు అక్కడికి వెళ్తారో వాళ్ళు పవిత్రులైపోతారు. వాళ్ళకు ఉండేటువంటి మనోవాంఛితాలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ 18 మెట్ల విశిష్టత ఏమిటి? అయ్యప్ప స్వామికి దీక్షలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇరుముడి కట్టుకుని దీక్ష చేసిన వాళ్ళు, నల్లని వస్త్రాలతో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ కొండకు వెళ్ళిన తర్వాత 18 మెట్లు వాళ్ళు ఎక్కిన తర్వాతనే స్వామి దర్శనం వాళ్ళకి కలుగుతుంది.
అయితే ఈ 18 మెట్లకు ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. నిజానికి ఈ దీక్ష పూనినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఈ దీక్ష ప్రారంభించిన తర్వాత వాళ్ళు 40 రోజులు కానీ లేదా 60 రోజులు కానీ 6 నెలలు కానీ వాళ్ళు అనుకున్నంత కాలం దీక్ష చేస్తారు. చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు శబరిమలకి బయలుదేరతారో ఆ బయలుదేరే ముందు రోజే అందరూ కూడా పడి పూజ అని చేస్తూ ఉంటారు. పడి పూజ అంటే ఈ 18 మెట్లకి ప్రతీకలుగా ఉన్నటువంటి మెట్లను వాళ్ళు పెట్టుకుని ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ పడి పూజ చేస్తూ ఉంటారు. అంటే 18 మెట్లలాగా చెక్కతో కానీ లేదా ఏదైనా మెటల్తో కానీ తయారు చేసి, లేదా గుళ్ళల్లో అయితే రాతివే మెట్లు, లేదా ఇంట్లో అయితే వరుస క్రమంగా దేనితోనైనా తయారు చేసి దాని మీద ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి ఆ మెట్లకి వాళ్ళు పూజ చేస్తారనమాట. ఆ మెట్ల ద్వారా అవి ఎక్కి వాళ్ళు ఆ అయ్యప్ప స్వామిని దర్శించినట్టుగా భావిస్తూ ఆ పూజ చేస్తారు. ఆ ఒక్కొక్క మెట్టుకు ఉండేటువంటి దాని విశిష్టతని వాళ్ళు చర్చిస్తూ దాని గురించి విశేషతను చెప్తూ కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు. 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఈ దీక్ష పూనే ముందు ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాల్ని తెలుసుకున్న తర్వాత దీక్ష పూనాలి. మాకు కోరిక ఉంది కాబట్టి నేను నల్లబట్టలు కట్టుకుంటాను, ఒంటిపూట భోజనం చేస్తాను, బ్రహ్మచర్యం చేస్తాను, చెప్పులు వేసుకోను అంటే సరిపోదు. ఇక్కడ మనం దీక్షాకాలంలో పాటించవలసినటువంటి నియమాలు కూడా ఉన్నాయి. అంటే దీక్షాకాలంలో ఒక 40 రోజులు, ఒక 6 నెలలు పాటిస్తే సరిపోదు. అది మనం సంతరించుకోవాలి. అది మనం స్వయంగా దాన్ని తెలుసుకోవాలి. ఆ దీక్షని జీవితకాలం కూడా మనం పాటిస్తూ ఉండాలి. నల్ల బట్టల్ని వదిలేయవచ్చు, వేసుకున్నటువంటి మాలని స్వామి దర్శనం అయిన తర్వాత తీసేయవచ్చేమో, కానీ అక్కడ ఒక్కసారి మనం శరణు వేడుకున్నాము, కొండ ఎక్కి వచ్చాము అంటే మనం పవిత్రులమైపోయాం కదా. ఆ తర్వాత మనం ఈ దీక్షాకాలంలో పాటించినటువంటి నియమాలన్నింటినీ కూడా జీవితకాలం పాటిస్తే ఎప్పటికీ కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళని వెన్నంటే ఉంటాట. అంటే ఆ దీక్షాకాలంలో వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ 18 మెట్లకి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే ఏ ఏ నియమాల్ని వాళ్ళు పాటించాలి అనేటువంటి విషయం ఈ 18 మెట్లకు ఉండేటువంటి విశిష్టత తెలుసుకోవడం వలన దీనికి ఉండేటువంటి విశిష్టత ఏమిటో తెలిస్తే మనకి అర్థం అవుతుంది. అది ఏమిటి అంటే, మామూలుగా అందరూ ఏం చెప్తారు, ఏదైనా మనిషి సాధించాలి, ఏదైనా ఒక దీక్ష పూనాలి, భగవంతుడికి దగ్గర కావాలి, భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే మనం మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే ద్వేషాన్ని వదలాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వీటన్నిటినీ కూడా వదిలేయాలిట. అవి ఉన్నంతకాలం మనం భగవంతుడి దగ్గరికి చేరలేము. అంటే ఎన్నయ్యాయి? మొట్టమొదటిది ద్వేషాన్ని వదలాలి. శత్రువును కూడా ద్వేషించేటువంటి తత్వం మనలో ఉండకూడదు. అందుకని ద్వేషాన్ని మనం ముందుగా వదిలేయాలి. ఆ తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వీటన్నిటినీ కూడా వదిలేయాలి. అంటే 7 మెట్లకి మొట్టమొదటి 7 మెట్లకి మొట్టమొదటి మెట్టుకి ప్రతీక ఏమిటంటే ద్వేషాన్ని వదిలిన వాడు మాత్రమే ఆ మొట్టమొదటి మెట్టు మీద అడుగు పెట్టాలి. ఆ తర్వాత కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని వదిలిన వాడు మాత్రమే ఆ తర్వాత 6 మెట్లని ఎక్కడానికి వాడు అర్హుడవుతాడు. ఆ తర్వాత ఉండేటువంటివి మనం మామూలుగా చెప్తూ ఉంటాం పంచమహాభూతాలు అని. అంటే భూమి, ఆకాశం, గాలి, ఆ తర్వాత నీరు, నిప్పు వీటన్నిటినీ కూడా మనం పూజిస్తూ ఉంటాం పంచమహాభూతాలుగా. అయితే ఏమిటి ఇక్కడ చెప్పేది ఏమిటంటే, వీటన్నిటినీ కూడా మనం పూజించాలి అంటే ఇది ప్రకృతి స్వరూపమైనటువంటిది. అంటే ప్రకృతిని పూజించాలంటే దీనిలో దేనికి కూడా మనం అన్యాయం చేయకూడదు, వీటిలో దేని ద్వారా కూడా ఎవరికి అన్యాయం చేయకూడదు. వీటిని మనం పూజించవలసినటువంటివి పంచమహాభూతాలు. భూమి మీద మనం అన్యాయం చేయకూడదు. భూమిని కారణంగా తీసుకుని మనం ఎప్పుడు కూడా అక్రమాలు చేయకూడదు. నీరు కూడా భగవత్ స్వరూపమైనటువంటిది, జలస్వరూపం శివస్వరూపమైనటువంటిది. నీటితో కూడా మనం ఆటలు ఆడకూడదు. నీటి గురించి, నీటిని కారణంగా చేసుకుని నీటిలో కూడా మనం ఎప్పుడు కూడా తప్పు పనులు చేయకూడదు. ఆకాశం ఎవరూ మన్ని చూడకపోవచ్చు, కానీ ఆకాశమే భగవత్ స్వరూపం. ఆకాశానికంటే ప్రకృతిలో కూడా మనం ఎప్పుడు కూడా దాన్ని
మనం ఏం చేస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా కూడా ప్రకృతిలో మనం దోషాలు చేస్తూ ఉన్నాం. చేయటం వలన ఏమవుతోంది, మనకి కలుషితం ఏర్పడుతోంది. అంటే వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి మీద ఎక్కడంటే అక్కడ మనం ఏవేవి చేయకూడదు అవన్నీ కూడా చేసి కాలుష్యాన్ని పెంచుతూ ఉన్నాం. అలా చేయటం వలన ఆకాశంలో కూడా ఏర్పడేటువంటివి మనకి వికృతంగా, మనకి విరుద్ధంగా తయారవుతాయి. అందుకని ఎప్పుడు కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ఇవే కారణం అవుతుంది. కాబట్టి ఈ పంచమహాభూతాల్ని మనం చూసి వాటిని పూజించి మనం ఎప్పుడు కూడా మన వలన ప్రకృతికి కీడు జరగకుండా, ప్రకృతిలో మనం చేసేటువంటి వాటి పనుల వలన ఎప్పుడు కూడా కలుషితం కాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషి మీద కూడా ఉంటుంది. అందుకని మిగతా 5 మెట్లు కూడా దానికి ప్రతీకలు. మనం ఏం చేస్తున్నామని ఎప్పుడు కూడా గమనింపులో ఉండవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. అంటే కేవలం ఈ దీక్షలో ఉన్నప్పుడే కాదు, జీవితకాలంలో ఎప్పుడు కూడా మనం ఈ నియమాన్ని పాటిస్తూ ఉండాలి. అంటే ఎన్ని మెట్లయ్యాయి? ద్వేషము, కామక్రోధ, లోప, మోహ, మదమాశ్చర్యాలు 7 మెట్ల తర్వాత ఈ పంచమహాభూతాల తత్వాలకి సంబంధించినటువంటి 5 మెట్లు, 12 మెట్లని మనం ఎక్కాం. ఆ తర్వాత సత్వరజస్తమో గుణాలు అంటారు. రజోగుణం వలన, ఆ తర్వాత తమో గుణం వలన మనం అనేక పాపాన్ని చేస్తూ ఉంటాం. అందుకని వాటన్నిటినీ కూడా అణిచిపెట్టి వాటన్నిటినీ లేకుండా చేసుకుని సత్వగుణానికి మనం ఎదగవలసినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. సత్వగుణంతో ఎవరుంటారో వాళ్ళు ఎలాంటి పాపాన్ని, దోషాన్ని చేయడానికి సాహసించరు కాదు, అసలు వాళ్ళకి రాదు. సత్వంలో ఉన్న వాళ్ళకి అలాంటి చేసేటువంటి అవకాశం ఉండదు. అందుకని ప్రతి వాళ్ళు కూడా సత్వగుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్పడానికి తర్వాత ఉండేటువంటి 3 మెట్లు కనిపిస్తాయట. ఇవన్నీ చేసేది దేనికోసం? ఈ రోజుల్లో కనిపించేటువంటి దీక్షలన్నీ కూడా కేవలం నేనేదో ఒక పని అనుకున్నాను, పనులు కావటం లేదు, ఆ పని చేయాలంటే ఈ దీక్ష చేయాలి, ఈ దీక్ష చేస్తే ఆ పని సాగుతుంది, ఉద్యోగం వస్తుంది, పిల్లలు పుడతారు, లేదా డబ్బు వస్తుంది, ఇల్లు కట్టుకుంటాను, శత్రు విజయం, అప్పులు తీరటం, రకరకాల రోగాలు, ఇలాంటి కోరికలతో చేస్తూ ఉంటారు. కేవలం ఆ కోరిక కోసం అనే కాదు, పూర్వజన్మలో మనం పాపం చేశామంటే ఈ జన్మలో మనం కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అంటే ఈ జన్మలో మనం భగవంతుణ్ణి వేడుకోవడం వలన పరిహారం చేసుకుంటూ ఈ నియమాన్ని పాటించడం వల్ల ఈ జన్మలో కూడా మనం పాపాలు చేయకుండా ఉండాలి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాయి. అంటే ఏమిటిట? మనం భగవంతుడి దగ్గర మనస వాచ కర్మణ, అంటే మానసికంగా కానీ, కర్మతో కానీ, అంటే శరీరంతో కానీ, లేదా మాటతో కానీ మనం తప్పు చేయకూడదు. అలా చేయకుండా నియమనిష్టలతో ఉన్నప్పుడు మనని మన భగవంతుడికి మనస వాచ కర్మణ అర్పించుకున్నప్పుడు అప్పుడు భగవద్ దర్శనం అవుతుందిట, భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందిట. అంటే ఆ పై చివర ఉండేటువంటి ఈ 3 మెట్లు అవి. ఈ 18 మెట్లకి ఉండేటువంటి ప్రత్యేకత అది. అంటే ఏమిటి? ప్రకృతిలో మనం ఎలాంటి దోషం చేయకూడదు, కామక్రోధ లోభ మదమాశ్చర్యాన్ని మనం అణిచిపెట్టుకోవాలి, ద్వేషం అనేది ఉండకూడదు, సత్వగుణంతో ఉండాలి, భగవంతుడికి మనని మనం మనస వాచ కర్మణ సమర్పించుకోవాలి. ఈ నియమాల్ని పాటిస్తూ ఉంటే, సదా పాటిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఆ అయ్యప్ప స్వామి వెన్నంటి ఉంటాట, కవచంలా వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటాట. ఎప్పుడు ఏ కార్యంలో అయినా కూడా వాళ్ళకి విజయాల్ని ప్రసాదిస్తాయి. ఇవాల్టి మంత్రం స్వామియే శరణం అయ్యప్ప. ఆయన దగ్గర అందరూ కూడా శరణు ఘోష చేస్తూ వెడుతూ ఉంటారు. అంటే శరణు వేడుకుంటూ ఉంటారు. స్వామిని శరణు వేడుకోవడం అంటే దీనాతి దీనంగా నేను నీకు నన్ను నేను అర్పించుకున్నాను, నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను అని తీరంగా ఆయన్ని వేడుకోవడం. అలా ఎవరు శరణు ఘోష చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం
च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदश हृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलं महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं औराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं